హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన 4 ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్, ఫోర్త్. ఓకేనా? ఈ 4 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ 4 ప్రాబ్లమ్స్ మెర్జ్ చేసి మీకు ఒకే వీడియోలో చూపిస్తాను అనమాట. ఇన్ కేస్ మీకు సపరేట్గా కావాలంటే ఈ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో అంటే ఈ 4 ప్రాబ్లమ్స్ మెర్జ్ చేసి నేను ఒకే వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? చూడండి. రాజేష్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ నేను డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిలో మనకి టాపిక్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఏంటంటే ఇది థియరీ. ఓకేనా? కంప్లీట్గా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన థియరీ ఉంటుంది. యూనిట్ 2 వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంటుంది. అండ్ యూనిట్ 3లో వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ యూనిట్ 4లో వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ పార్ట్ బి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి 4th సెమిస్టర్లో సంబంధించిన టాపిక్స్ అనమాట. సేమ్ ఇవే టాపిక్స్ అనేవి మనకి 5th సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్స్లో ఉంటాయి అనమాట. చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే ఉంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది ఇక్కడే ఉంది, యూనిట్ 2 పార్ట్ ఏలో ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది యూనిట్ 2 పార్ట్ బిలో ఉంది. నెక్స్ట్ యూనిట్ 4, యూనిట్ 5 సేమ్ అనమాట ఇద్దరికి, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి. ఇక్కడ మీకు బీకామ్ కంప్యూటర్స్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చేసరికి ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన టాపిక్ ఉంది అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ సంబంధించిన టాపిక్స్ అనేవి, ఈ 2 టాపిక్స్ అనేవి మీకు ఎక్స్ట్రా అనమాట. సో అందుకని నేను ఈ 2 టాపిక్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మిగతా ఇక్కడ ఉన్న టాపిక్స్ మొత్తం నేను ఆల్రెడీ 4th సెమిస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అదే వీడియోస్ అనేవి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? డిగ్రీ 4th సెమిస్టర్ అప్పుడు నేను ఎగ్జామ్స్ అప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి. ఆ వీడియోస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఓకేనా? ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ని చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 2 months బ్యాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా? చూడండి, వీడియోస్ యొక్క వ్యూస్ని అండ్ కామెంట్స్ని బట్టి మీకు నచ్చితే వీడియోస్ ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంతకు మాత్రం నేను ఈ 2 టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించినవి. ఓకేనా? ఈరోజు మాత్రం ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు బిజినెస్ అంటే ఏంటో చూద్దాము. బిజినెస్ సింప్లీ మీన్స్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ క్యారీడ్ ఆన్ ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సెక్షన్ 2 సబ్సెక్షన్ 3. ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ అది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా? దాన్నే మనం ఏమంటామంటే సింపుల్గా బిజినెస్ అని అంటాం అనమాట. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆధారంగా మనం సింపుల్గా బిజినెస్ అంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి చేసే కార్యకలాపాలనే మనం బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా? అదనమాట బిజినెస్ యొక్క మీనింగ్. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ఆధారంగా చెప్పబడింది ఇది. ఓకేనా? ఈ
ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేయాలంటే మనకు ఒక ప్రొఫార్మా అనేది ఉంటుంది అనమాట. ఆ ప్రొఫార్మా ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే. ఓకేనా, ఈ ప్రొఫార్మా అనేది చూడండి. ఈ ప్రొఫార్మా అనేది దేనికి సంబంధించిందంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్. ఇక్కడ ఆఫ్ తర్వాత మనకి ప్రాబ్లంలో ఇచ్చిన పర్సన్ నేమ్ ఎంటర్ చేసి ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని చెప్పి రాస్తాం అనమాట. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా, మనకి ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చేసరికి పర్టికులర్స్, ఓకేనా, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి మెయిన్ హెడ్డింగ్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి టేబుల్ హెడ్డింగ్స్ అనేవి ఏమి ఉంటాయంటే పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏమి అమౌంట్ ఎంటర్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. యాజ్ పర్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి టేబుల్ అనేది ఇస్తారనమాట ప్రాబ్లంలో. ఓకేనా, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టేబుల్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అనేది తీసుకుంటాం అనమాట. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L అకౌంట్. ఇది మీరు రాసినా ఓకే, రాయకపోయినా అవసరం లేదు. ఓకేనా, జస్ట్ మీకు ఏంటంటే అర్థం అవ్వడం కోసం యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాశాను. ఓకేనా, జస్ట్ మీరు నెట్ ప్రాఫిట్ అని రాస్తే సరిపోద్ది. నెట్ ప్రాఫిట్ అని రాసి ఇచ్చిన అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. తర్వాత దీనికి ప్లస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, దట్ మీన్స్ పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటే దేనికి సంబంధించిందంటే ఆ బిజినెస్ రన్ చేస్తున్న ప్రొప్రైటర్ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం ఈ ప్రొఫార్మాలోకి తీసుకుంటాం అనమాట. బిజినెస్ రిలేటెడ్వి తీసుకోము. ఇక చూడండి, ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్. ఓకేనా, బిజినెస్కి సంబంధించినవి తీసుకోము అనమాట. ఓకేనా, ఇక్కడ దట్ మీన్స్ అంటే ఇక్కడ క్లియర్గా మనకి చెప్పారు ఏమేంటంటే పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకుంటాం అనమాట. అవి ఏమేంటి అంటే చూడండి, ఇక్కడ మనకి పర్టికులర్గా ఇచ్చారు. ఏమేంటి అంటే చూడండి, ఆల్ ఫండ్స్ అండ్ రిజర్వ్స్ అనమాట. ఓకేనా, ఆ అమౌంట్ మనం ఎక్కడ పోస్ట్ చేస్తామంటే జస్ట్ ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొప్రైటర్ శాలరీ. ఓకేనా, ఇక్కడ ప్రొప్రైటర్ శాలరీ అంటే ఇక్కడ ఆ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క శాలరీ కాబట్టి మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రిపేర్స్ టు బిల్డింగ్స్, అతని యొక్క సొంత బిల్డింగ్కి రిపేర్స్ ఏమన్నా ఉంటే చేయించుకున్నప్పుడు మనకి ఏమన్నా అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ కూడా మన ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అతని యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమున్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ క్యాపిటల్ లాసెస్ ఉన్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ అతను డొనేషన్స్ కానీ చారిటీస్ కానీ ఏమన్నా ఫండ్స్ అనేవి పంపించినప్పుడు ఆ అమౌంట్ కూడా మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా, అదర్ హెడ్స్ యొక్క ఎక్స్పెన్సెస్ అనేవి ఏమున్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, అతని యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, బ్యాడ్ డెబ్ట్స్, రిజర్వ్స్ ఇలా ఏమున్నా కానీ మళ్ళీ మనం వాటిని ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్. ఓకేనా, ట్యాక్సెస్ సంబంధించిన అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇక్కడ ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ పర్సనల్ ట్యాక్సెస్, అతని యొక్క పర్సనల్ ట్యాక్సెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే గిఫ్ట్ ట్యాక్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గిఫ్ట్స్ అండ్ పెనాల్టీస్, అతనికి సంబంధించిన గిఫ్ట్స్ పెనాల్టీస్ ఉన్నా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీస్ ట్రాన్స్ఫర్ ట్యాక్సెస్. ఓకేనా, ఈ ట్యాక్సెస్ సంబంధించిన అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అతని యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించిన అమౌంట్ ఇచ్చినా కానీ మనం ఇన్నర్ కాలంలోనే పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, వీటన్నిటిని మనం ఏమంటామంటే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అని అంటాం అనమాట. ఓకేనా, వీటికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఈ అమౌంట్స్ అన్నిటిని మనకి ప్రాబ్లంలో ఇచ్చినట్టయితే మన ఆ అమౌంట్స్ అన్నిటిని మనం ఇన్నర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసి అక్కడ వచ్చిన ఇక్కడ ఇవ్వబడిన అన్ని అమౌంట్స్ని, ఓకేనా, ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న ఇక్కడ ఉన్న ఈ అన్ని అమౌంట్స్ని మనం యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ అనేది మనం ఇక్కడ
పోస్ట్ చేస్తాం అనమాట డైరెక్ట్గా అవుటర్ కాలంలో. ఓకేనా, ఈ అమౌంట్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన అన్ని ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన ఈ అమౌంట్, ఇక్కడ ఉన్న అమౌంట్ని రెండు ఏం చేస్తామంటే మనం ప్లస్ చేస్తాం అనమాట. ప్లస్ చేయగా వచ్చిన అమౌంట్ని మనం ఎక్కడ రాస్తామంటే ఇక్కడ రాస్తాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి నెట్ ప్రాఫిట్. ఓకేనా, ఇక్కడ ఉన్న నెట్ ప్రాఫిట్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ ఇదనమాట. ఓకేనా, దీనికి ఎటువంటి నేమ్ అయితే ఏం లేదు. ఓకేనా, ఇక్కడ వచ్చిన ఈ అమౌంట్లో నుంచి మనం మైనస్, ఓకేనా ఇక్కడ చూడండి మైనస్ అని ఉంది కదా, మైనస్ ఎక్స్పెన్సెస్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్కమ్స్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, దట్ మీన్స్ పర్సనల్ అండ్ క్యాపిటల్. అతని యొక్క ప్రొప్రైటర్ యొక్క పర్సనల్గా అన్ని ఇన్కమ్స్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఏమున్నా కానీ వాటిని మనం తీసేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ జస్ట్ నేను 2 into పెట్టాను అనమాట. ఇంకా వీటికి రిలేటెడ్ అతని పర్సనల్ ఇన్కమ్ సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఆ అమౌంట్స్ అన్నిటిని మన ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసి వాటిని యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ టోటల్ అమౌంట్లో నుంచి మనం మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, మళ్ళీ అగైన్ దీనికి కూడా ఎటువంటి నేమ్ అయితే ఏం లేదు. ఓకేనా, మళ్ళీ ఈ అమౌంట్లో నుంచి మళ్ళీ మనం మైనస్ చేయాలన్నమాట. ఏ అమౌంట్ మైనస్ చేయాలంటే చూడండి, మైనస్ ఇన్కమ్స్ రిలేటెడ్ టు అదర్ రేట్స్. ఓకేనా, అదర్ రేట్స్కి సంబంధించిన ఇన్కమ్స్ ఏమేమైనా ఉన్నా కానీ ఆ అమౌంట్స్ కూడా మనం యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఒకటే ఉందని ఏం లేదు, ఇంకా మనకి ఒకటి కంటే ఎక్కువే ఉండొచ్చు. ఓకేనా, మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా, ఆ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. ఈ టోటల్ అమౌంట్ కూడా మనం మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడొచ్చు ఈ అమౌంట్లో నుంచి మనం మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ వచ్చిన అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ అనేది మైనస్ చేస్తాం. ఓకేనా, ఇలా మైనస్ చేయక వచ్చిన అమౌంట్నే మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట సింపుల్గా. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏం లేదు, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఈ ప్రొఫార్మ్ అనేది మనకి అర్థం అవుతే మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి హెడ్డింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనం అమౌంట్ అనేది ఏం రాస్తామంటే నెట్ ప్రాఫిట్ రాస్తాం అనమాట. ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటామనంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టేబుల్ అనేది ఇస్తారనమాట ప్రాబ్లంలో. ఆ ప్రాబ్లంలోనే మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఆ నెట్ ప్రాఫిట్ అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేస్తాం అనమాట. ఈ అమౌంట్లో నుంచి నెట్ ప్రాఫిట్లో నుంచి మైనస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ప్లస్ గుర్తు పెట్టా. ప్లస్ గుర్తు అంటే నెట్ ప్రాఫిట్కి మనం ఈ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేయాలి అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని మన ఇన్నర్ కాలంలో పోస్ట్ చేసుకొని ఆ ఇన్నర్ కాలంలో ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనం ఇక్కడ అమౌంట్ అనేది పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, నెట్ ప్రాఫిట్ అండ్ ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ని యాడ్ చేస్తే మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ అమౌంట్లో నుంచి మైనస్ ఆ ప్రొప్రైటర్ యొక్క పర్సనల్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే తీసేస్తాము. ఓకేనా, తర్వాత మళ్ళీ మనం అగైన్ ఏం చేస్తామంటే అదర్ హెడ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్స్ కూడా మనం మైనస్ చేస్తాం అనమాట. మైనస్ చేయగా వచ్చిన ఫైనల్ అమౌంట్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. మీరు క్లియర్గా ప్రాబ్లం వినండి. ఒక్క ప్రాబ్లం విన్నా కానీ మీరు మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Problem 1. From the following profit and loss account of Mr. Suresh, prepare his taxable income for the year ended 2020-21. ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆధారంగా మిస్టర్ సురేష్ యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనకి పర్టికులర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకేనా, చూడండి శాలరీ ఇచ్చారు. ఈ శాలరీ అనేది బిజినెస్ సంబంధించింది. రెంట్ అనేది
బిజినెస్కి సంబంధించింది. అండ్ లాస్ బై థెఫ్ట్, దొంగతనం చేయడం వల్ల లాస్ అయిందనమాట 3000. సో అది కూడా బిజినెస్ సంబంధించింది. డిస్కౌంట్ కూడా బిజినెస్లో అదొక పార్ట్ అనమాట. చారిటీ అనేది అతని యొక్క పర్సనల్. నెక్స్ట్ రిజర్వ్స్ ఉన్నా కానీ అతని పర్సనల్ సంబంధించింది. గిఫ్ట్స్ ఉన్నా కానీ అతని పర్సనల్ సంబంధించింది. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ అతని పర్సనల్ సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఇది బిజినెస్ సంబంధించింది అనమాట. సో ఇది రాదు మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది అతని పర్సనల్ సంబంధించింది. నెక్స్ట్ రిపేర్స్ ఆఫ్ హౌస్, అతని యొక్క హౌస్ని రిపేర్ చేయించుకుంటున్నాడు కాబట్టి ఇది పర్సనల్ యూజ్ కాబట్టి ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. ఓకే, అందుకని తీసుకుంటాం. ఈ గ్రాస్ ప్రాఫిట్ అనేది రాదనమాట. నెక్స్ట్ రెంట్ ఫ్రమ్ హౌస్, హౌస్ నుంచి అతనికి రెంట్ వచ్చినప్పుడు ఇది కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి తన యొక్క పర్సనల్ ఇన్కమ్ అనమాట. ఇది ఎక్కడ పోస్ట్ చేస్తామంటే అదర్ హెడ్స్లో పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్న పర్టికులర్స్ ఆధారంగా మనకి ఏమేమి వస్తాయి ఫైండ్ అవుట్ చేసాము. వాటి ఆధారంగా మనం ఏం చేస్తామంటే ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ సురేష్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21. ఓకేనా. సేమ్ ఈ విధంగానే మనం హెడ్డింగ్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ టేబుల్లో హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది రాస్తాం అనమాట. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రొఫార్మా చెప్పేటప్పుడే ఫస్ట్ మనం నెట్ ప్రాఫిట్ అనేది రాస్తామని. ఓకే, ఇక చూడండి మనకి నెట్ ప్రాఫిట్ అనేది అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 34,100 రూపాయలు అనేది ఇచ్చాడు అనమాట. సో అందుకని 34,100 రూపాయలు అనేది ఇక్కడ మనం పోస్ట్ చేసాము. దీంట్లో నుంచి ఓకేనా ఈ నెట్ ప్రాఫిట్కి మనం ఏం చేస్తామంటే ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి ప్లస్ చేస్తాం అనమాట. ఓకేనా. అవి మనకి ఏమేమి వస్తాయో జస్ట్ ఇప్పుడే నేను టిక్ కొట్టాను అనమాట. చూడండి, చారిటీకి సంబంధించిన 500 అమౌంట్ అనేది వస్తుంది. సో అందుకని చారిటీ అని చెప్పి అమౌంట్ అనేది 500 ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది 2000 ఇచ్చాడు. ఆ 2000 అమౌంట్ కూడా మనకి వస్తుంది అనమాట. చారిటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది 2000 పోస్ట్ చేశాను. నెక్స్ట్ గిఫ్ట్స్ కూడా అతను పర్సనల్ యూజెస్, సో అందుకని 500 అనేది వస్తుంది అనమాట. సో అందుకని 500 పోస్ట్ చేశాను. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసరికి మనకి 2000 ఇచ్చారనమాట. సో అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎంటర్ చేసాం అనమాట 2000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 3000 అనేది వస్తుంది. సో అందుకని 3000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ రిపేర్స్ ఆఫ్ హౌస్, అతని యొక్క హౌస్ని రిపేర్ చేయించుకున్నాడు కాబట్టి ఖర్చు ఎంత అయిందంటే 3500 అయింది. సో అందుకని ఆ అమౌంట్ కూడా ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 7000 ఇచ్చాడు. సో అందుకని ఆ 7000 అమౌంట్ కూడా ఎంటర్ చేసాము అనమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చిన అతని యొక్క ఎక్స్పెన్సెస్, అతని యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఎంటర్ చేసాము అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 500, 2000, 500, నెక్స్ట్ 2000, 3000, 3500, 7000. ఓకే, ఈ అమౌంట్ అన్నిటి మనం యాడ్ చేద్దాం. నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్లో యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి నేను యాడ్ చేస్తాను. చార్ట్కి సంబంధించిన 500 ప్లస్ 2000 ప్లస్ 500 ప్లస్ 2000 ప్లస్ 3000 ప్లస్ 3500 ప్లస్ 7000. ఈ విధంగా మనకి ఇచ్చిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 18,500 వచ్చిందనమాట. అదే 18,500 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి అవుటర్ కాలంలో. ఇప్పుడు ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అండ్ ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ని మనం యాడ్ చేస్తాం. చూడండి, 34,100 అనేది నెట్ ప్రాఫిట్ అనమాట. ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 18,500. ఈ రెండు అమౌంట్స్ మనం యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 52,600 వచ్చిందనమాట. అదే 52,600 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం చూడండి. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఇంకా మనకి అమౌంట్ అనేది ఏముంది ఇక్కడ ఇన్కమ్లో వచ్చేసరికి ఇన్కమ్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ ఉన్న అన్నిటి మనం ఏమంటా అంటే ఇన్కమ్స్ అని అంటాం అనమాట. ఇన్కమ్స్లో మనకు ఉంది 2లో కూడా గ్రాస్ ప్రాఫిట్ అనేది రాదు. అండ్ రిమైనింగ్ 1 ఏముందంటే రెంట్ ఫ్రమ్ హౌస్ నుంచి రెంట్ వచ్చింది. సో ఆ విధంగా మనకి ఆ ఒక్క పాయింటే వస్తుంది అనమాట. ఆ ఒక్క పాయింట్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన టాపిక్ నుంచి మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి అదర్ ఇయర్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను.
ఇక్కడ అదర్ హెడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కానీ, వీటన్నిటి మనం ఏమంటామంటే అదర్ హెడ్స్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ ఇచ్చిన మనకి ప్రాబ్లంలో ఇచ్చిన హౌస్ రెంట్ అనేది దేనికి సంబంధించిందంటే చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించింది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించిన ఓవర్ హెడ్ నుంచి వచ్చిందనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్కి సంబంధించిన అమౌంట్ కదా ఈ రెంట్ అనేది, రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది. సో అందుకని నేను ఎక్కడ పోస్ట్ చేశానంటే రెంట్ ఫ్రమ్ అదర్ ప్రాపర్టీ అని చెప్పి అమౌంట్ అనేది నేను 9,000 ఇచ్చారు కాబట్టి 9,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. మనకి ఇక్కడ ప్రొఫార్మాలో చూస్తే ఎక్స్పెన్సెస్ ఎలోడ్ బట్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఓకే, వీటికి సంబంధించిన అతని యొక్క పర్సనల్ ఇన్కమ్స్ అనేవి మనకి ఇవ్వలేదన్నమాట ఈ ఫస్ట్ ప్రాబ్లంలో. సో అందుకని నేను పోస్ట్ చేయలేదు. మనకి ఏ ఇన్కమ్ అనేది ఇచ్చాడంటే ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్కి సంబంధించిన అమౌంట్ అనేది ఇచ్చారనమాట. అది ఏ అమౌంట్ అంటే హౌస్ నుంచి మనకి రెంట్ వచ్చినప్పుడు మనకి ఇన్కమే కదా. సో అతనికి సురేష్ అనే వ్యక్తికి ఇన్కమే కదా. సో అందుకని ఇన్కమ్ కాబట్టి నేను ఇక్కడ ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఇది హెడ్డింగ్ వచ్చేసరికి అదర్ హెడ్స్ నుంచి వచ్చింది కదా. ఇక్కడ అదర్ హెడ్స్ అంటే నేను ఆల్రెడీ మీనింగ్ చెప్పాను, శాలరీ కానీ, హౌస్ ప్రాపర్టీ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ, అదర్ సోర్సెస్ సంబంధించినవి ఈ 4ని మనం ఏమంటామంటే అదర్ హెడ్స్ అని అంటాం అనమాట. సో అందుకని ఇది వచ్చేసరికి హౌస్ ప్రాపర్టీ సంబంధించింది కదా. సో అందుకని రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పి ఇలా నేమ్ అనేది ఎంటర్ చేసి 9,000 అనేది ఇన్నర్ కాలంలో పోస్ట్ చేశాను. ఓకే, దీని యొక్క టోటల్ యాడ్ చేస్తే మనకి 9,000 కదా. సో అందుకని 9,000 అనేది నేను ఇక్కడ డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్ ప్రాఫిట్ అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయగా మనకు వచ్చిన అమౌంట్ అనేది ఎంత అంటే 52,600 వచ్చిందనమాట. దీంట్లో నుంచి మైనస్ ఇన్కమ్స్ని తీసేయాలన్నమాట. ఇక్కడ ఇన్కమ్ అనేది 9,000 ఒక్కటే ఉందన్నమాట. సో అందుకని 9,000 అనేది తీసేద్దాం. తీసేయగా వచ్చిన అమౌంట్ అనేది ఎంత 43,600 కదా. సో ఈ 43,600 అమౌంట్ని మనం ఏమంటామంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ మీకు ఏ ప్రాబ్లం అయినా ఇవ్వండి, మనకి ఇచ్చిన ఈ ప్రొఫార్మా ఆధారంగానే మనం ఫాలో అయ్యి అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నేను వీటికి సంబంధించిన PDF యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఆల్ యూనిట్స్కి సంబంధించిన PDF అనేది నేను మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాను. నాకు ₹1 కూడా వద్దు. ఓకేనా, నేను ఫ్రీగానే ఇస్తాను. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఓకేనా, ఈరోజు మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. టుమారో నేను ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెనేషన్ యొక్క వీడియోని చూడండి. ఎందుకంటే ప్రాబ్లం నెంబర్ 1లో ప్రొఫార్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆ ప్రొఫార్మ్ అనేది మీకు అర్థమైతేనే మీరు మిగతా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతారనమాట. సో అందుకని ప్రాబ్లం నెంబర్ 1 అనేది చూడండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ అంటే ఇక్కడ ఉన్న రిమైనింగ్ టాపిక్స్ మొత్తాన్ని యొక్క సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఎలాగంటే ఈ 4th సెమిస్టర్లో ఉన్న టాపిక్సే మనకి 5th సెమిస్టర్లో బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి కూడా ఉంటాయి అనమాట. ఎగస్ట్రా మనకు వచ్చే టాపిక్స్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన అనమాట. ఈ 2 టాపిక్స్ అనేవి నేను సపరేట్గా ఈ 5th సెమిస్టర్ సంబంధించిన వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీరు మాత్రం సేమ్ టాపిక్స్ కదా 4th సెమిస్టర్లో ఉన్నాయి, 5th సెమిస్టర్లో ఉంటాయి కదా. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే పర్టికులర్గా మళ్ళీ అగైన్ 5th సెమిస్టర్ వాళ్ళకి వీడియోస్ చేయకుండా నేనేం చెప్తున్నా అంటే 4th సెమిస్టర్ వాళ్ళకి చెప్పిన క్లాసెసే మీరు వినండి. సేమ్ అదే టాపిక్స్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. ఓకే, ఇక్కడ నేను చెప్పాను 4th సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి
ఆ వీడియోస్ యొక్క వ్యూస్ అండ్ కామెంట్స్ చదివిన తర్వాత మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం నేను ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను, ప్రాబ్లం నెంబర్ 1లో ఈ ప్రొఫార్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా, ఇన్ కేస్ ప్రాబ్లం నెంబర్ 1 చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రాబ్లం నెంబర్ 2 అనేది చూడండి. ఓకేనా, మనకి ప్రాబ్లం నెంబర్ 2లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ప్రొప్రైటర్ ప్రిపేర్ హిస్ taxable income ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రొప్రైటర్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇచ్చారనమాట. దాని ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ సంబంధించిన ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి ముందుగా పర్టికులర్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఫ్రెండ్స్, నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాబ్లం నెంబర్ 1 చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా, చూడండి మనకి టు శాలరీ టు స్టాఫ్, ఇది బిజినెస్ సంబంధించింది అనమాట. సో అందుకని ఇది రాదు. నెక్స్ట్ రెంట్ ఆన్ బిల్డింగ్. ఓకేనా, బిజినెస్ సంబంధించిన బిల్డింగ్ యొక్క రెంట్ కూడా మనకి రాదనమాట. ఇన్సూరెన్స్ కూడా ఇది బిజినెస్ సంబంధించింది, సో అందుకని ఇది కూడా రాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది అతని యొక్క పర్సనల్ది, సో అందుకని ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ జిఎస్టీ అనేది కూడా బిజినెస్ సంబంధించింది, ఇది రాదు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అనేది అతని పర్సనల్ది, సో అందుకని ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొప్రైటర్ శాలరీ కూడా అతని యొక్క పర్సనల్ది అనమాట. ఓకేనా, అమౌంట్ కూడా వస్తుంది అనమాట, 72,000 కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్, ఇది వచ్చేసరికి బిజినెస్ సంబంధించింది, సో అందుకని ఇది రాదనమాట. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, అతని యొక్క సొంత ఇంటి ఖర్చులకి 86,000 అనేది ఖర్చు అయింది అనమాట. సో అందుకని అది అతని యొక్క పర్సనల్ యూజ్ కాబట్టి ఈ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ అనేది మనకి బిజినెస్ సంబంధించింది, సో ఇది కూడా రాదనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, ఇది అనేది అతని యొక్క పర్సనల్ది, సో అందుకని జనరల్ రిజర్వ్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ నెట్ ప్రాఫిట్ అనేది యాక్చువల్గా మనకి వస్తుంది, ఇది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. సో అందుకని ఇది కూడా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్కమ్ సైడ్ వచ్చేసరికి గ్రాస్ ప్రాఫిట్ అనేది రాదు. నెక్స్ట్ కమిషన్ అనేది బిజినెస్ సంబంధించింది, ఇది రాదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇది వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ రిలేటివ్స్, ఇది కూడా వస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే ఇక్కడ మీరు చూస్తున్న ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ఓవర్ హెడ్ నుంచి మనకి వచ్చిందనమాట. ఓకేనా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన టాపిక్ నుంచి మనకి ఈ గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్ సంబంధించిన అమౌంట్ అనేది మనం తీసుకుంటాం. అండ్ ఈ డివిడెండ్ కూడా సేమ్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ఓవర్ హెడ్స్ నుంచి మనం అదర్ హెడ్స్ నుంచి తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టూ అమౌంట్స్ కూడా వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మనకి అమౌంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఈ P&L అకౌంట్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇక్కడ ఇంకో అడ్జస్ట్మెంట్ లాగా ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడంటే స్టాఫ్ శాలరీ ఇంక్లూడ్ 40,000 విచ్ ఈజ్ యూజ్డ్ బై ప్రొప్రైటర్ పర్సనల్ యూజ్. ఇక్కడ మనకి స్టాఫ్ శాలరీ అని ఇచ్చారు కదా, ఈ 8,10,000లో 40,000 అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. ఆ 40,000 అనేది అతని యొక్క పర్సనల్ యూజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు. సో అందుకని ఈ 40,000 కూడా మనం ప్రాబ్లంలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్లో కూడా మనం చదివి క్లియర్గా అర్థం చేసుకొని అమౌంట్ వస్తుందా రాదా ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే మనం ఆ అమౌంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇచ్చారు. వీటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా మనకి హెడ్డింగ్ వచ్చేసరికి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ ప్రొప్రైటర్. మనకి పర్టికులర్గా ప్రొప్రైటర్ నేమ్ ఇచ్చారు కదా, సో అందుకని ప్రొప్రైటర్ని బెట్ట ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21. ఓకేనా, నెక్స్ట్ మనకి టేబుల్ యొక్క ప్రొఫార్మ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్, అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అనేది రాస్తాం అనమాట. నెట్ ప్రాఫిట్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 4,90,000 ఉంది. సో 4,09,000 ఉంది. సో అందుకని 4,09,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. దీనికి మనం ఏం చేస్తామంటే ప్లస్ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను మనకి ఏ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి, ఏ ఎక్స్పెన్సెస్ అనేవి రావని. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 24,000 ఉంది. సో అందుకని ఇన్కమ్ ట్యాక్స్ 24,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ 27,000 ఉంది. సో అందుకని 27,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్
ప్రొప్రైటర్ శాలరీ 72,000 ఉంది. సో అందుకని 72,000 ఎంటర్ చేసాము. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 86,000 ఉంది. సో అందుకని 86,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ వచ్చేసరికి 2,50,000 ఉంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి మనకి అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన వాల్యూ 40,000 కూడా ఉంది కదా. సో అందుకని ఇక్కడ 40,000 కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఇక్కడ ఇలా పోస్టింగ్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా, చూడండి యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 24,000 ప్లస్ 27,000 ప్లస్ 72,000 ప్లస్ 86,000 ప్లస్ 2,50,000 ప్లస్ 40,000. ఈ విధంగా మనకు ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 4,99,000 వచ్చిందనమాట. సో అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఆల్ ఎక్స్పెన్సెస్ యొక్క అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఉందంటే 4,99,000 ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ యొక్క అమౌంట్ వచ్చేసరికి 4,09,000 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ రెండు అమౌంట్స్ని యాడ్ చేస్తాం అనమాట. చూడండి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. 4,09,000 ప్లస్ 4,99,000. ఈ విధంగా రెండు అమౌంట్ని యాడ్ చేస్తే మనకి 9,08,000 అనేది వచ్చిందనమాట. సో అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ 9,08,000 అనేది ఎంటర్ చేసాం. దీంట్లో నుంచి మనం ఆ ప్రొప్రైటర్ యొక్క ఇన్కమ్స్ని మనం తీసేస్తాం అనమాట. చూడండి మనకి ఇన్కమ్ సైడ్లో మనకి ఏమేమి ఇచ్చారంటే చూడండి మనకి టోటల్గా 5 ఉన్నాయి. ఈ 5లో కూడా మనకి 3 వస్తాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఓకేనా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అమౌంట్ అనేది 8,000 ఇచ్చారనమాట. ఈ 8,000 అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే చూడండి ఎక్స్పెన్సెస్ ఎలోడ్ బట్ నాట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఓకేనా, అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్స్పెన్సెస్ నాట్ రిలేటెడ్ టు బిజినెస్, దట్ మీన్స్ పర్సనల్ అండ్ క్యాపిటల్. ఓకేనా, ఆ ప్రొపరేటర్ యొక్క పర్సనల్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ క్యాపిటల్ ఇన్కమ్స్ అనేవి మనం ఇక్కడ పోస్టింగ్ చేసి తీసేస్తాం అనమాట. ఓకేనా, చూడండి నేను ఇక్కడ మైనస్ అని పెట్టాను. మైనస్ అని చెప్పి సేమ్ ఇక్కడ అయితే ఏం హెడ్డింగ్ ఉందో అదే హెడ్డింగ్ అనేది ఇక్కడ ఎంటర్ రాయండి. తర్వాత మనకి ఇక్కడ పర్టికులర్గా ఏమి ఇచ్చాడు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చాడు కదా. సో అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పి ఇక్కడ నేను రిఫండ్ అని రాశాను. ఓకేనా, రిటర్న్ అనమాట. ఓకేనా, సో అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పి అమౌంట్ ఎంత 8,000 కదా. సో అందుకని 8,000 అనేది ఎంటర్ చేయండి. జస్ట్ ఉన్న ఒక్క అమౌంటే ఉంది కదా, అదే అమౌంట్ మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో పోస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మైనస్ చేస్తాం అనమాట. పైన ఉన్న అమౌంట్లోంచి మనం మైనస్ చేస్తాం. 9,08,000లోంచి మనం 8,000 తీసేస్తాం. మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 9,000 వచ్చిందనమాట. ఓకేనా, ఈ 9,000ని మనం జస్ట్ అలా పోస్టింగ్ చేసి వదిలేస్తాం అనమాట. దీంట్లో నుంచి మైనస్ ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్కి సంబంధించిన ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ కూడా మనం తీసేస్తాం అనమాట. చూడండి ఇక్కడ మనకి గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్స్ 60,000, నెక్స్ట్ డివిడెండ్ వచ్చేసరికి 14,000 ఉందన్నమాట. ఈ రెండు అమౌంట్స్ని యాడ్ చేసి తీసేస్తాం అనమాట. ఓకేనా, ఇది అదర్ హెడ్స్లో మనం ఎందుకు రాసామంటే మనకి ఇక్కడ గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్స్ అండ్ ఇక్కడ ఉన్న డివిడెండ్ అనేది దేనికి సంబంధించిందంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన ఆ 2 అమౌంట్స్ అనమాట. సో అందుకని నేను ఎక్కడ పోస్ట్ చేశానంటే ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ హెడ్స్లో పోస్టింగ్ చేశాను అనమాట. ఓకేనా, ఇన్కమ్ ఫ్రమ్ రిలేటివ్స్ వచ్చేసరికి 60,000, నెక్స్ట్ డివిడెండ్ వచ్చేసరికి 14,000. ఆ రెండు అమౌంట్స్ మనం యాడ్ చేస్తే 74,000 అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 74,000 అమౌంట్ అనేది మనం మైనస్ చేస్తాం అనమాట. చూడండి మనం మైనస్ చేస్తే అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 9,00,000లోంచి 74,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 8,26,000 వచ్చింది అనమాట. అదే 8,26,000 అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ వచ్చిన అమౌంట్నే మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, మెసేజ్ చేసినా పర్లేదు, కామెంట్ చేసినా పర్లేదు, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టుమారో ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3
పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ప్రాబ్లం నెంబర్ 1 అండ్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మెయిన్గా వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ ప్రాబ్లం నెంబర్ 3 చూసే ముందుగా మీరు ప్రాబ్లం నెంబర్ 1 చూడకపోతే ఆ వీడియో చూడండి. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఈ బిజినెస్ సంబంధించిన ప్రొఫార్మా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని నేను మెయిన్గా ఏం చెప్తున్నానంటే, ఆ ప్రొఫార్మా యొక్క వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా? మీకు జస్ట్ ఆ ప్రొఫార్మా అనేది అర్థమైతే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారనమాట. ఓకేనా? ఎనీవేస్ ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రిమైనింగ్ యూనిట్స్ యొక్క వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఎలా అంటే చూడండి, ఆల్రెడీ మనకి 4th సెమిస్టర్లో ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ అనేది ఉంది. ఈ 4th సెమిస్టర్లో మనకి బీకామ్ జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? బీకామ్ జనరల్ వాళ్ళకి ఏమైతే టాపిక్స్ ఉన్నాయో అదే టాపిక్స్ బీకామ్ కంప్యూటర్స్లో 5th సెమిస్టర్ వాళ్ళకు ఉంటాయి అనమాట. ఎగస్ట్రా 2 టాపిక్స్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సో అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఈ బిజినెస్ సంబంధించినవి అండ్ ప్రొవిజన్ సంబంధించిన ఈ 2 టాపిక్స్ యొక్క వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రిమైనింగ్ యూనిట్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క వీడియోస్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మనకి 4th సెమిస్టర్లో ఉన్న టాపిక్సే 5th సెమిస్టర్లో ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ నేను 4th సెమిస్టర్ వాళ్ళకి చెప్పిన వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ నేను ఈ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీరు చూడండి. ఆ వీడియోస్ యొక్క వ్యూస్ని అండ్ కామెంట్స్ని కూడా చూడండి. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీవేస్ ఈరోజు మాత్రం నేను ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రొఫార్మాకి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ప్లీజ్. ఓకేనా? ఎనీవేస్ ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ Mahesh prepared his taxable income for the year ended 2020-21. ఫ్రెండ్స్, మనకి మహేష్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇచ్చారు. వాటి ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే, ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, మనకి డెబిట్ సైడ్ ఉన్న వాటిని ఎక్స్పెన్సెస్ అంటాం అండ్ క్రెడిట్ సైడ్ ఉన్న వాటిని ఇన్కమ్స్ అని అంటాం అనమాట. చూడండి, మనకి ఇచ్చిన ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? శాలరీ అనేది బిజినెస్ సంబంధించింది, సో అందుకని ఇది రాదనమాట. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది బిజినెస్ సంబంధించింది, సో ఇది కూడా రాదు. నెక్స్ట్ డిప్రిషియేషన్ కూడా బిజినెస్ సంబంధించింది అనమాట, సో అందుకని ఇది కూడా రాదు. నెక్స్ట్ జిఎస్టీ కూడా మనకి బిజినెస్కి సంబంధించింది, సో అందుకని ఈ అమౌంట్ కూడా రాదనమాట. నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి బిజినెస్ సంబంధించింది, సో అందుకని ఈ అమౌంట్ కూడా రాదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది అమౌంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ రిపేట్స్ కూడా ఇది దేనికి సంబంధించిందంటే మనకి బిజినెస్కి సంబంధించింది అనమాట. ఓకేనా? బిజినెస్లో ఉండే మిషనరీ యొక్క రిపేర్స్ అయి ఉండొచ్చు, సో అందుకని ఈ అమౌంట్ కూడా మనకి రాదనమాట. నెక్స్ట్ డొనేషన్స్ అనేవి అతని యొక్క పర్సనల్ యూజ్కి సంబంధించింది, సో అందుకని ఈ అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ వచ్చేసరికి చూడండి, గ్రాస్ ప్రాఫిట్ అనేది మనకి రాదనమాట. నెక్స్ట్ డివిడెండ్ అనేది అతని యొక్క పర్సనల్ ఇన్కమ్ కదా, సో అందుకని ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ కమిషన్ అనేది రాదు, ఇది బిజినెస్ సంబంధించింది. నెక్స్ట్ రెంట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రోకరేజ్ అనేది బిజినెస్ సంబంధించింది, ఇది రాదు. నెక్స్ట్ సండే రిసిప్ట్స్ అనేది కూడా బిజినెస్ సంబంధించింది, సో అందుకని ఇది కూడా రాదనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి టిక్కు కొట్టిన ఆ అమౌంట్స్ వరకే తీసుకుంటాం అనమాట. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు ప్రాబ్లం నెంబర్ 1లో చెప్పిన ప్రొఫార్మ్ అనేది చూడకపోతే ఇవి నేను ఎందుకు టిక్కు కొట్టాను, ఎందుకు రాంగ్ కొట్టాను అనేది మీకు తెలియదు. సో అందుకని నేను ప్రొఫార్మ్ యొక్క వీడియో అనేది చూడండి ప్లీజ్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకి ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి వస్తాయి అండ్ ఇన్కమ్స్ అనేవి ఏమేమి వస్తాయో మనం ఇలా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు వీటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్లో ఏమేమి ఇచ్చారంటే శాలరీ ఇంక్లూడ్స్. ఓకేనా? శాలరీలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఏంటంటే 6,000 అమౌంట్ అనేది ఇంక్లూడ్ అయ్యినాయి అనమాట. అవి దేని పర్పస్ కోసం యూజ్ చేశారంటే, వర్కర్స్ ఎంప్లాయిడ్ ఎట్ హోమ్
అంటే ఇక్కడ ఉన్న మహేష్ పర్సన్ యొక్క అతని ఇంట్లో వర్కర్స్కి సంబంధించిన జీతం 6,000 కూడా శాలరీలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇది 6,000 అనేది అతని యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ కదా. సో అందుకని ఈ 6,000 అమౌంట్ కూడా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్ 3,000 ఉన్నాయన్నమాట. ఇవి దేని పర్పస్ కోసం యూజ్ చేశాడంటే అడ్వాన్స్ ఇన్ కనెక్టింగ్ విత్ పర్సనల్ కేస్. ఓకేనా, అతని యొక్క పర్సనల్ కేస్ కోసం 3,000 కూడా ఈ లీగల్ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. సో అందుకని ఇక్కడ ఉన్న ఈ 3,000 కూడా తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, ముందుగా చూడండి, హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ మహేష్. మనకు పర్టికులర్గా నేమ్ ఇచ్చారు కదా. సో అందుకని మహేష్ అనేది ఎంటర్ చేసాం. ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21 అనేది రాస్తాం అనమాట. ఓకేనా, మనకి టేబుల్ హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్ ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్, టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ రాస్తాం అనమాట. ఫస్ట్ మనం ఏం పోస్టింగ్ చేస్తామంటే నెట్ ప్రాఫిట్ అనమాట. నెట్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 4 లక్షలు అనేది ఇచ్చారనమాట. సో అందుకని 4 లక్షలు అనేది ఎంటర్ చేసాము. దీనికి ఈ 4 లక్షల అమౌంట్కి ప్లస్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఏమేమి వస్తాయో ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10,000 వస్తుంది. నెక్స్ట్ డొనేషన్స్ అనేవి 4,000 వస్తాయి అనమాట. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ 10,000 ఉంది, 10,000 రాసాం. నెక్స్ట్ డొనేషన్స్ 4,000 ఉంది, 4,000 రాసాం. నెక్స్ట్ శాలరీలో ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి కదా, ఎంత 6,000 ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో అందుకని 6,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్ అనేవి 3,000 ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో అందుకని 3,000 అనేది రాసాం అనమాట. ఓకేనా, ఈ 4 మనకి ఎక్స్పెన్సెస్ అనమాట. ఈ 4 అమౌంట్స్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, 10,000 ప్లస్ 4,000 ప్లస్ 6,000 ప్లస్ 3,000, ఈ విధంగా మనకున్న ఈ 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 23,000 వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ ప్లస్ ఈ ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి యాడ్ చేస్తే అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 4,23,000 అనేది వచ్చిందనమాట. ఈ 4,23,000లోంచి అతని యొక్క పర్సనల్ ఇన్కమ్స్ని మనం తీసేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారంటే చూడండి, టోటల్గా మనకి 6 ఇచ్చారు. బట్ మనకి ప్రాబ్లంలో తీసుకునేది ఏమేంటి అంటే డివిడెండ్ అండ్ రెంట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. ఓకేనా, ఆ 2 అమౌంట్స్ని మనం తీసుకుంటాం అనమాట. ఇవి కూడా మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే అదర్ హెడ్స్లో హెడ్డింగ్ పెట్టి మనం పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. దేనికంటే ఆ 2 అమౌంట్స్ డివిడెండ్ అండ్ రెంట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకి అదర్ హెడ్స్ సంబంధించింది. ఇది డివిడెండ్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించింది. నెక్స్ట్ రెంట్ వచ్చేసరికి ఇది ఎక్కడి నుంచి అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సంబంధించింది అనమాట. సో అందుకని ఆ 2 అమౌంట్స్ని మనం తీసుకుంటాం అనమాట. డివిడెండ్ 10,000, నెక్స్ట్ రెంట్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ 3,000. సో అందుకని 3,000 అనేది తీసుకున్నాం. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ ఉన్న ఈ 2 అమౌంట్లు యాడ్ చేస్తే మనకి 13,000 అనేది వచ్చిందనమాట. ఈ 13,000 అనేది మనం మైనస్ చేస్తాం అనమాట. చూడండి, 4,23,000లో నుంచి మైనస్ 13,000 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 4,10,000 వచ్చింది అనమాట. అదే 4,10,000 అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, ఈ అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, అదేవిధంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన బీకామ్ కంప్యూటర్స్ ఇన్కమ్ ట్యాక్స్ యూనిట్ 3 పార్ట్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ నేను ప్రాబ్లం 1, ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. మెయిన్గా ప్రాబ్లం నెంబర్ 1 సంబంధించిన వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో నేను ఏంటంటే ప్రొఫార్మాకి సంబంధించింది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని నేను చెప్తాను అంటే ఆ ఒక్క ప్రొఫార్మా అనేది మీకు అర్థమైతే మీరు క్లియర్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు అనమాట. సో అందుకని ప్రాబ్లం నెంబర్ 1 వీడియో అనేది కంపల్సరీగా చూడండి. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ మీరు చూస్తున్న
ఫిఫ్త్ సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్స్ సంబంధించిన ఆల్ టాపిక్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎలాగంటే ఆల్రెడీ మనకి ఫోర్త్ సెమిస్టర్లో బీకామ్ జనరల్ వాళ్ళకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినవి ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ జనరల్ సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యొక్క టాపిక్స్, ఆల్ ప్రాబ్లమ్స్ యొక్క టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సేమ్ అవే టాపిక్స్ అనేవి మీకు బీకామ్ కంప్యూటర్స్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉంటాయన్నమాట. సో అందుకని నేను సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఉన్న ఫిఫ్త్ సెమిస్టర్ బీకామ్ కంప్యూటర్ వాళ్ళకి సపరేట్గా వీడియోస్ చేయకుండా ఓన్లీ నేను ఈ ఎగస్ట్రా ఉన్న మీకు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఎగస్ట్రా ఉన్న ఈ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన ఈ 2 టాపిక్సే నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. రిమైనింగ్ టాపిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న ఫోర్త్ సెమిస్టర్ సంబంధించిన క్లాసెస్ అనేవి చూడండి, మీకు అర్థమైతే. ఓకేనా. మీకు ఎటువంటి చేంజ్ అయితే ఏముండదు, సేమ్ టాపిక్ సేమ్ సిలబస్ అనమాట. ఓకేనా. మీకు కంప్లీట్గా పీడిఎఫ్ కూడా నేను మీకు ఫ్రీగానే ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మెటీరియల్ అండ్ ఫ్రీగా క్లాసెస్ అనేవి చెప్తున్నాను. ఓకేనా. ఈరోజు మాత్రం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ సంబంధించిన లాస్ట్ ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు ప్రాబ్లం నెంబర్ 1 చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 4, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ భరత్ ప్రిపేర్ హిస్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి భరత్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇచ్చారు. దాని ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అంటే అతని యొక్క ట్యాక్సబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చూడండి, డెబిట్ సైడ్ ఉన్న వాటిని మనం ఎక్స్పెన్సెస్ అంటాం అండ్ క్రెడిట్ సైడ్ ఉన్న వాటిని మనం ఇన్కమ్స్ అని అంటాం అనమాట. ఇక్కడ ఇచ్చిన ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆధారంగా మనం ట్యాక్సబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. చూడండి, శాలరీ. ఈ శాలరీ అనేది మనకి బిజినెస్ సంబంధించింది. సో అందుకని ఈ అమౌంట్ అనేది మనకి రాదు. సన్రీ ఎక్స్పెన్సెస్ అనేది బిజినెస్ సంబంధించింది. సో ఈ అమౌంట్ కూడా రాదు. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఇది కూడా మనకి బిజినెస్ సంబంధించింది. సో అందుకని ఈ అమౌంట్ అనేది రాదనమాట. నెక్స్ట్ కార్ ఎక్స్పెన్సెస్ అనేవి చూడండి, ఇక్కడ మనకి కార్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన పర్టికులర్గా మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు. ఓకేనా. 50% ఆఫ్ కార్ ఎక్స్పెన్సెస్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్. ఓకేనా. భరత్ అనే పర్సన్ అతని యొక్క పర్సనల్ యూజ్ పర్పస్ కోసం 50% అనేది యూజ్ చేశాడు అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న కార్ ఎక్స్పెన్సెస్ 12,000లో మనం 50% అంటే 6,000 అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఇచ్చాడు అనమాట. ఈ డిప్రిషియేషన్ అనేది దేనికి సంబంధించిందంటే కారుకి సంబంధించింది అనమాట. ఓకేనా. సో అందుకని మనం డిప్రిషియేషన్ కూడా లెక్కలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా. డిప్రిషియేషన్ కూడా మనం 50% తీసుకుంటాం, ఎందుకంటే 50% అనేది అతని యొక్క పర్సనల్ కదా. సో అందుకని మనం ఈ 14,000లో 7,000 మాత్రమే తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది బిజినెస్ సంబంధించింది, ఇది రాదు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ అనేది బిజినెస్ సంబంధించింది, ఇది రాదు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ వచ్చేసరికి గ్రాస్ ప్రాఫిట్ అనేది రాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. ఈ 3 అమౌంట్స్ దేనికి సంబంధించిందంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన హెడ్ నుంచి వచ్చినాయి అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఇన్కమ్స్ ఏమేమి వస్తాయి అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి వస్తాయో మనకు తెలుసు అనమాట. సో వాటి ఆధారంగా మనం ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు చూడండి, ప్రొప్రైటరీ యాన్యువల్ శాలరీ 12,000 ఇంక్లూడెడ్ అనమాట. ఓకేనా. శాలరీలో 12,000 అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అందుకని ఇది పర్సనల్ యూజ్ ప్రొప్రైటర్ యొక్క శాలరీ కదా. ఈ 12,000 కూడా మనం పోస్టింగ్లోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా. చూడండి, ప్రాబ్లం అనేది ఎలా చేయాలంటే ముందుగా హెడ్డింగ్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ భరత్కి సంబంధించింది కదా. సో అందుకని భరత్ అనేది నేమ్ అనేది ఎంటర్ చేసాం. ఫర్ ది ఇయర్ ఎండెడ్ 2020-21కి సంబంధించింది కాబట్టి హెడ్డింగ్ అనేది ఈ విధంగా పెట్టామన్నమాట. అండ్ టేబుల్కి సంబంధించిన హెడ్డింగ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్, టోటల్ అమౌంట్. ఓకేనా. ముందుగా మనం ఏం రాస్తామంటే నెట్ ప్రాఫిట్ అనేది రాస్తాం. నెట్ ప్రాఫిట్కి సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 37,500 ఇచ్చాడు. సో అదే
7,500 అమౌంట్ అనేది రాసాము అనమాట. దీనికి మనం ప్లస్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఏమేమి తీసుకోవాలో నేను ఇప్పుడే చెప్పాను చూడండి. ఓకేనా. కార్ ఎక్స్పెన్సెస్లో మనం 50% అని తీసుకుంటాం. అంటే 12,000లో 50% అంటే మనకి 6,000 అనమాట. సో అందుకని 6,000 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ కూడా కారుకి సంబంధించింది కదా. ఓకేనా. సో అందుకని ఈ 14,000లో కూడా మనం 50% అంటే 14,000లో 50% అంటే 7,000. సో అందుకని 7,000 అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 4,000 ఉంది కదా. సో అందుకని ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 4,000 అనేది తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రొప్రైటర్ ఓకేనా శాలరీ అనేది ఇంక్లూడ్ ఉంది. ఎంత 12,000 కదా. సో అందుకని 12,000 తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి 4 ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ 4 ఎక్స్పెన్సెస్ సంబంధించిన అమౌంట్ అనేది మనం యాడ్ చేద్దాం. 6,000 ప్లస్ 7,000 ప్లస్ 4,000 ప్లస్ 12,000. ఈ విధంగా మనకున్న ఈ 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 29,000 వచ్చిందనమాట. అదే 29,000 అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 37,500 ఉంది. ప్లస్ టోటల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చేసరికి 29,000 ఉందన్నమాట. ఈ విధంగా ఈ రెండు అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 66,500 వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం చూడండి. ఓకేనా. ఎక్స్పెన్సెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్కమ్స్ని పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ ఇన్కమ్స్ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించిన హెడ్ నుంచి వచ్చాయన్నమాట. సో అందుకని మనం హెడ్డింగ్ వచ్చేసరికి ఇన్కమ్ రిలేటెడ్ టు అదర్ రేట్స్ అని హెడ్డింగ్ అనేది పెట్టాం. ఓకేనా. ఈ ఇన్కమ్స్ని మనం మైనస్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి మనకి అమౌంట్స్ అనేవి ఏమేమి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 3,000 ఇచ్చారు. నెక్స్ట్ డివిడెండ్ వచ్చేసరికి 6,000 ఇచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చేసరికి 5,000 ఇచ్చారనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేద్దాం. 3,000 ప్లస్ 6,000 ప్లస్ 5,000. ఈ విధంగా మనకున్న 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 14,000 వచ్చిందనమాట. అదే 14,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 14,000 అనేది తీసివేయాలన్నమాట. ఓకేనా. ఎక్కడి నుంచి పైన ఈ 66,500 నుంచి తీసేయాలి. తీసేద్దాం చూడండి. 66,500 మైనస్ 14,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 52,500 వచ్చిందనమాట. ఈ 52,500 అమౌంట్ మనం ఏమంటామంటే ట్యాక్సబుల్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. కంప్లీట్గా ఆల్ యూనిట్స్ యొక్క టాపిక్స్ యొక్క పీడిఎఫ్ అనేది నేను ఫ్రీగా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపటి నుంచి ఇన్కమ్ ఫ్రమ్ ప్రొవిజన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జయపురి రాజేష్.